హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ఆర్ వ్లాగ్స్ విటిపి. ఈరోజు మీకు చూస్తున్నారు కదా! ఇది ఏందని అనుకోమాకండి. పదాల బరిసి ఏదో కట్టలేస్తున్నారని. ఇంతకుముందు మన ఛానల్‌లో ఒక వీడియో పోస్ట్ చేశామండి. కంది, మొక్కజొన్న కలిపి మనం ఒక చేలో ఏసామని. మొక్కజొన్న ఆల్రెడీ హార్వెస్టింగ్ అయిపోయింది. అది ఆల్రెడీ తీసేసాము. సో, ఇప్పుడు కంది కూడా కోసాము. కోసినాక అది మొత్తం చేలో మొత్తం ఉంటది. మొత్తం మా అమ్మ, మా నాన్న కలిపి ఎక్కడెక్కడ 3 పెట్టారు. అంటే చెరువు మొత్తం 3 ఎకరాల చేను ఉంటది. 3 ఎకరాల్లో 3 గూడ్లు పెట్టారు. అంటే మొత్తం ఒకసాటే. ఇదేంటంటే వేరే వాళ్ళది ట్రాక్టర్ ఒకటుంది. మిషన్ ఒకటుంది. ఆ మిషన్‌లో ఏందంటే ఈ కట్టి పెట్టేస్తే నీకు డైరెక్ట్‌గా గింజలొచ్చేస్తాయి. ఆ ఉద్దేశంతోటి ఈళ్ళు పాపం ఒక 4 రోజులు కష్టపడి మొత్తం కోవ చేశారు. కోవ చేసినాక అతను నాకు కుదరదు రా అని చెప్పాడు. సో, ఇంకా రా అని చెప్పినాక మనకింకా తప్పక మనం ఇంకా మామూలుగా అంటే నీకు మిషన్ ఈ సీడ్ ఏంటంటే ఒక కంపెనీ దగ్గర నుంచి కొనుక్కొచ్చారండి కేజీ 200 లెక్కన. ఈ సీడ్ వాళ్ళు మళ్ళీ బైబ్యాక్ కింద కొంటామని చెప్పారు. వాళ్ళొచ్చి ఆల్రెడీ చూసుకున్నారు. ఇతను బానే ఉంది. మేమే తీసుకుంటామని. కాకపోతే వాళ్ళు మిషన్ ద్వారా కోపిస్తే వాళ్ళు తీసుకోరంట. ఎందుకంటే దాంట్లో పచ్చి ఉంటది. కొంచెం పచ్చిగా చూస్తదని. సో, వాళ్ళు మాన్యువల్‌గా లేదా మిషన్‌గా ఈ కట్టి మిషన్‌కేసినా విత్తనాలు వస్తాయి. లేదా ఇలా మొత్తం పరదాలేసి పరిచేసి దాంట్లో కలంలాగా ట్రాక్టర్ తిప్పుకోవాలండి. తిప్పినాక మొత్తం పొట్టంతా తీసి మళ్ళీ ఇంకా మనకి మిషన్ ఉంటది. ఆ మిషన్‌లో ఈ పొట్టు పోస్తే మనకు కందులు సెపరేట్‌గా వస్తాయి. ఆ పద్ధతి అయినా చేయొచ్చు. మనం చేస్తున్న పద్ధతి అదే ఇప్పుడు. ఈ కంది అనేది కట్టె మొత్తం ఒక గూడు ఉంది కదా! ఈ గూడు మొత్తాన్ని ఒక సుమారు ఒక 10 పరదాల పైన పెట్టాయండి. ఈ పరదాలు మనం అద్దెకు తీసుకొచ్చాము. ఒక పరదా రూ. 50 కందికి. సో, రోజుకి ఒక పరదాకి రూ. 50 లెక్కన మనం మొత్తం 15 పరదాలు తెచ్చామండి. ఎందుకంటే 3 కలర్లు కలిపి. సో, మొత్తం ఏసాం గదా! ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆల్రెడీ కంది కట్ట ఏసాము. మొత్తం పరిచారు. అది ట్రాక్టర్ దున్నాను. ట్రాక్టర్ తిప్పాను రౌండ్‌లుగా. తిప్పిన తర్వాత నీకు అంతా కట్టె, కంది గింజలు సెపరేట్ అయిపోతాయండి. సో, ఇది తిప్పేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి అది తీయలేదు. సో, ఇది తిప్పినాక కట్టంతా తీసేసాము. కట్టంతా తీసేసినాక మొత్తం పొట్టుంటది గదా! ఈ పొట్టంతా మళ్ళీ ఒకసారి కోవ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఇప్పుడు ఈ తాత తీసుకొచ్చాడండి మిషను. ఈ మిషన్ ఆయనది. దాంట్లో ఈ పొట్టంతా కోవ చేసి మొత్తం దాంట్లో పోస్తే మనకి కందులు సెపరేట్ గా వస్తాయి. చూసారు కదా! ఇది ట్రాక్టర్ మిషను. ఈ మిషను మనం అటు పెట్టేసి ఈ పొట్టంతా కోవ చేసి ఈ కొవ్వు మొత్తాన్ని దాంట్లో పోసేయాలి. మనం ఈ తాత వాళ్ళది తాళ్ళూరు దగ్గర మన ఎట్లపల్లి దగ్గర తాళ్ళూరు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాడు. మనం 3 ఇయర్స్ నుంచి నాకు తెలుసు కాబట్టి ఎందుకంటే మనం మొక్కజొన్న వేయటం, కంది వేయటం ప్రతిసారి ఆయనే వస్తాడు. ఇంత వయసులో కూడా వాళ్ళు యాక్టివ్ గా పనిచేస్తున్నారంటే ఇప్పుడు మీది అప్రాక్సిమేట్లీ మధ్యాహ్నం 1 అవుతుందండి. 1:30 అవుతుంది. 1 అవుతుంది. ఆ టైంలో మనం ఇదంతా చేస్తున్నాము. ఆ ఎండలకు కూడా ఆ వయసు గల తాత ఇంకా చేస్తున్నారంటే ఆ వయసు వచ్చేళ్ళకి మనం కదలలేము అసలు నుంచి. అట్లా ఆ కాలం వయసు మనుషులు కాబట్టి గట్టిగా ఉన్నారు. సో, ఆయన బండి సెట్ చేయాలంటే ముందల మొత్తం ఈ చుట్టూ తిప్పింది మొత్తం ఒక 2, 3 పరదాల్లోకి ఈ పొట్టంతా కోవ చేయాలండి. కోవ చేసినాక పరదాలు మొత్తం ఇగో ఆ పరదాలన్నీ అద్దె పరదాలండి. మొత్తం తీసేసి మడతేసి పక్కన పెట్టేస్తాం పరదాలన్నీ. మొత్తం మడతేసి పక్కన పెట్టినాక మనం ట్రాక్టర్ సెట్ చేస్తారు పొజిషను. దాని తర్వాత మొత్తం 1 బై 1 మనం పోసుకుంటా ఉంటాం బండిలోకి. ఈ కంది మనం ఎకరానికి ఎంత ఎంత అవుతుందని, ఎంత వస్తాయి దిగుబడి అనేది తర్వాత విశ్లేషణగా తెలీదు. ఇంతకుముందు పక్కన 2 కలాలు ఉన్నాయి కదా! అది ఏసాము. అది వీడియో తీయడానికి కుదరలేదు. సో, ఇది లాస్ట్ కల్లం కాబట్టి ఇది కూడా మిస్ అయితే మనం ఈయటానికి ఛాన్స్ లేదు కాబట్టి తీయటానికి ఇది తీశానండి. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇప్పుడు ఆ పొట్టంతా కొవ్వు మొత్తాన్ని తీసుకెళ్ళేసి మనం పైన పైన పెరానుండవు. ఆయనే మొక్కజొన్న, కంది మిషన్ తోటి వేసేటప్పుడు ఆయన ఇత్తనం వేసింది. మళ్ళీ పొట్టి మిషన్ కూడా ఆయనే వచ్చాడు. ఆయన మిషన్ కి పైన పోస్తా ఉన్నారు. కింద మా వాళ్ళు అందిస్తా ఉన్నారు. కోవ చేసి ఆ కొవ్వంతా మొత్తం దాంట్లో పోస్తే నీకు కింద చూడండి కింద డబ్బా పెట్టా కదా! ఆ డబ్బాలోకి మొత్తం కలెక్ట్ అవుతా ఉంది. ఈ కందులు ఇందాక 2 కల్లాలలో కలిపి మొత్తం 9 బత్తాలు అయినాయండి. అంటే బత్తా అంటే ఒక 50 కేజీలు, 50, 60 కేజీలు ఉంటది. అలాంటి 9 అయినాయి. ఇక్కడ ఎన్ని అవుతాయో మీకు
వీడియోలో చూపించలేదు కాబట్టి చెప్తాను. అవి కూడా ఇక్కడ ఒక 5 వేయనియండి. మొత్తం 14 బత్తాలు వేయనియండి. 14 బత్తాలు ఎన్ని క్వింటాలు అవుతాయి అనేది అమ్మినాక ఒక వీడియో చేసి చెప్తాను. చూడండి, ఇలాగా వచ్చిన కంది మొత్తం పొట్టంతా పక్కకెళ్ళిపోతుంది. ఈ కందులు మొత్తం ఇలా బత్తాల్లోకి మనం కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇదంతా పొట్టుంది వేస్టేజ్ అంతా వేస్ట్కి వెళ్ళిపోతుంది. సో పొట్టు కంది సపరేట్ అయిపోతాయి. మొత్తం మనం ఇదంతా పొట్టను తీసేసి దాంట్లో వేసుకోవాలి. ఇదంతా చేసిన దానికి మనకి మధ్యాహ్నం 2 అవుతుందండి. 2 అవుతుంది. మొత్తం అంతా అయిపోయాక 2 దాటుద్ది. ఈ కంది అనేది మనకి అంతా క్వాలిటీ విత్తనం అంతా బాగానే వచ్చింది. కానీ మనకి సరైన వాటరింగ్ లేక ఇంకొంచెం మనకి దిగుబడి తగ్గింది. సో ఈసారి మనం నెక్స్ట్ టైం చూద్దాము వాటర్ వేసి ఏదన్నా పెంచడానికి. సో ఈ వీడియో అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డిఎస్ఆర్ బ్లాగ్స్ వీటిపి. ప్లీజ్ సబ్స్క్రైబ్.